అరే ఎప్పుడు కూడా దిక్కుమాల ఫోన్ పట్టుకుని కూర్చుంటావేంద్రా? ఏందిరా దిక్కుమాల ఫోనా? ఫోన్ అంటే నీకేం తెలుసా? దిక్కులు తెలియని వాళ్ళకు దిక్కులు చూపెట్టేది, దినదినం కొత్త విషయాలు తెలుస్తుంది, నల్లిగున్నోళ్ళ చేత నవ్వులు తెప్పించేది, ఖాళీగా ఉన్న కబుర్లు చెప్పేది, దేశం కాని దేశానికి సమాచారం మోసుకెళ్ళేది, ఏం లేని వాడిని సెలబ్రిటీ చేసేది, ఏములో అన్యాయం జరిగిన అందరికీ చాటి చెప్పేది, ఏ ఆటలో ఓడిపోయినా నెక్స్ట్ టైం బెటర్లకంటూ ప్రోత్సహించేది. అంతేకాక నవ్వులు, ఏడుపులు, సుఖాలు, దుఃఖాలు, విమర్శలు, పొగడ్తలు, కోతి పనులు, కొంట చేష్టలు, పాటలు, పోటీలు, ఫోటోలు, గమ్మత్తులు, గొడవలు, గోసలు, సాహసాలు, సంస్కృతులు, అందాలు, అబద్ధాలు. అంతేకాక వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, ట్విట్టర్, టిక్ టాక్ అంటూ ఎంతో మంది విజయానికి మార్గదర్శి అయిన ఈ ఫోన్ను దిక్కుమేళ ఫోన్ అంటవారా? అమ్మ నీ బాంచనైతే గిన్నెగానే ఉన్నాయి ఆరా ఈ ఫోన్లా. మరి ఏమనుకుంటానరా? ఫోన్ అంటే అట్టిది కాదు. అరే మా బుజ్జి గింతలైనా ఇంకా రాలేదు ఇంద్రా. మీ బుజ్జి ఆరా బర్ల కొట్టం కాడ పెండదేవేంది, నువ్వుతో పోయి బర్ల పెండకాయలు తీపో. మా బుజ్జి బర్ల కాడికి పోదురా, అది కాలేజీ పోతుంది. అరే అది ఏడిపోతే మనకెందుకురా? నీ నల్ల మొఖానికి ఆ తెల్లపిల్ల ఎట్లా పడతా అనుకున్నావురా? అదేమో చేద్దాం లెక్కుంటుంది, నువ్వేమో గదే ఎండిపోయిన కట్టలెక్కుంటావు. అరే ఎండిపోయిన కట్టెలెక్కుంటేంద్రా, పర్సనాలిటీతో అవసరం లేదురా ప్రేమకు, బంగారి మనసుంటే సరిపోతుంది. అరే నీ రోజు ఎగిలి వరంగా 7 గంటలకు పట్టుకొస్తావు, నీ పొల్ల వచ్చేదేమో 10 గంటలకు. ఏమన్నా సంబంధం ఉన్నాయా? అరే పిచ్చోడా, సినిమా 11 గంటలకు పడుతుందంటే నువ్వు 10 గంటలకే పోయి టికెట్లు తీసుకుంటావు, అవునా కదా? ఇది గంతేరా. అది అంటే కొత్త సినిమా కాబట్టి ఒక గడియ ముందు పోతాం. అరే నువ్వు పైసలు పెట్టి చూసిన సినిమాకే గంత ఇదైతే దాని మీదనే నా పానం పెట్టుకున్నా, మరి నేనెంత అది కావాలి? మళ్ళా నువ్వు తాపకో సినిమా వద్దావు కావచ్చు, కానీ నా పిల్లని చూసిన ప్రతిరోజు నాకు కొత్త సినిమా లెక్కనే. పోయే కాలం దగ్గర పడితే గిట్నే ఉంటుంది. అగో మా బుజ్జెత్తందిరా, అబ్బా పిల్లని చూడరా ఎంత అందంగా ఉందో, నా దిష్టే కలిగేటట్టుందిరా. హలో, అరే నీ డ్రెస్ ఎలా ఖతర్నాక్ ఉందిరా, అబ్బా నీ కళ్ళంటావా అల్ల నేరేడి పండ్లు, అబ్బో నీ పెదాలైతే మెత్తని పరుపు మీద దిండురా. ఏం మాట్లాడతాను? పిచ్చి పిచ్చిగా ఉన్నదా? పానం ఆగ్యలో పెట్టుకో. అరే నువ్వు ఒక్క నిమిషం లైన్లు ఏంది? నిన్న ఎవరేమన్నారు? నేను ఫోన్లో మాట్లాడుకుంటానా? ఫోన్లో మాట్లాడుతానేమో, మళ్ళీ ఫోన్ ఎట్లా వచ్చింది? ఈ ఏషాలు నా దగ్గర నడువేయి. నేను అసలే మంచిదాన్ని కాదు, నా కోపం వచ్చింది అనుకో ఏం చేస్తాను నాకే తెలియదు. గటనా సేమ్ పిచ్, నాకు కూడా కోపం వస్తే అంత పిచ్చి పిచ్చి చేస్తా. అది చూస్తేనే అర్థమవుతాం కానీ చక్కగా నీ పన్ను నువ్వు చూసుకో. ఏందిరా గంత మాట అన్నది? నీ ఇజ్జత్ మొత్తం పోయింది, ఈ నుంచి పంపన్నాడు. ఏందిరో బాగానే ఆలోచిస్తాను, ఒక్క రోజులో అమ్మాని ఎట్లా అయిదామనా? కాదురా, ఒక్క రోజులో అమ్మాయి మనసు ఎట్లా దోచుకోవాలని ఆలోచిస్తాను. అమ్మాయి మనసు దోసుకున్నాడు ఏందో కానీ నిన్ను దద్దులచ్చలా కొట్టడం మాత్రం ఖాయంరా. నువ్వు నా పక్కన ఉండగా నన్ను కొట్టే మగాడు ఎవడు మామ? అల్లుడు నువ్వు అదే మాట అయ్యిండు, నువ్వు ప్రొసీడ్ అయిపో, నీ వెనక నేనున్నా. అరే మీ పొల్లొస్తుందిరా. అరే ఆగ్రా, నేను మాట్లాడతా. హాయ్ అండి. ఏం చెప్పు. అదేంటంటే అదే 500 చిల్లర ఉందా? నేను దుకాణం పెట్టినా లేకుంటే ఏమన్నా అమ్ముతున్నానా? నాకు ఎందుకుంటాయి లేవు. అది ఏంటిదంటే నిన్ను చూసిన కానుంచాలి నా మనసాగ్గిలో లేదు. రాత్రి అయితే నువ్వే అది కన్నా పొద్దుగా లేస్తే నేను చూడబోతాను. గట్లనా? ఇది అదే నీకు రోగం వచ్చింది, గోళీలాడు చక్కగా అవుతావు. ఇది గోలితో తగ్గే రోగం కాదు, నీ ప్రేమతో తగ్గే రోగం. ఆహా, గిసొంటి మాటలు మాట్లాడితేనే నీ బొక్కలు సాఫ్ చేపిస్తా. నాకు ఈ లవ్వులు గివ్వులు నడవాయి, చక్కగా నీ పని నువ్వు చూసుకోపో. నేను కూడా నీ లెక్కనే ఉంటాను. నిన్ను చూసినా కాంచని మనిషి లెక్కనే లేను, ఎప్పుడూ నిన్నే చూడాలని మనసంతా ఒకటే లొల్లి. నీకేనా పిచ్చా? ఏమో, నిన్ను చూసిన కాంచని నాకు పిచ్చి పట్టినట్టే ఉన్నది. అందమైన నీ మొహం, అమృతం లాంటి నీ మాటలు, గులాబీ లాంటి నీ పెదాలు, పసిపాపాల లాంటి నీ కన్నులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేంది, దేవుడు సృష్టించిన దానిలో అద్భుతానివే నువ్వు. అబ్బా నువ్వు మాటలు బాగానే మాట్లాడుతాను,
అయినా గిసోండి మాటలకు పడేదాన్ని కాదు నేను. అరే గారి సైడ్కి అట్లా పోతాను అందుకోసేపు ఆడుకుందాంరా. అరే హరీషా ఇట్రా. ఏంద్రా చెప్పు, పవనది పోవాలి. ఏం లేదురా, మన ఊర్లో నువ్వు తోపని నేను కాదని వీడు లొల్లి అవుతుంది. నువ్వు చెప్పురా, నువ్వు తోపా కాదా? అరే మన ఊర్లో బేవర్స్ గా అంటేనే వీడు. చిన్న పొరగాళ్ళ దగ్గర చాక్లెట్లు అన్ని గుంజుకుంటాడు. వీడే మనిషిరా, వీడు ఇంకా తోపా? అరే పవన్గా మంచిగా మాట్లాడరా, నేను ఎప్పుడు గుంజుకున్నారా? అబ్బా నా ఇలా ఆరా గా అనిల్ దగ్గర గుంజుకోలే. అంటే వీడంత వేస్ట్ గాడు, అవులేగాడు, పిచ్చిగాడిది, కిరివిగాడు అంటే నీకు వీడు మనిషి లెక్కనే అవపడతాడా? అరే ఈ వాడు కూడా అన్ని కానీ తిట్లు ఇట్లేరా. అరే మీతో కోసం ఉండరా, ఇక్కడ పోతారా? బకరగాడు అయింది కదా, కిందికి పంప. అంజు ఒక్క నిమిషం. నా మనసులో ఉన్న మాటలన్నీ ఈ కాగితంలో ఉంచా. దీనిపై నీ అభిప్రాయం చెప్పు అంజలి. అబ్బో ఏం రాసినావు అంతగానం? సరే విజయ్, ఎందుకురా? ఇంతకుముందు మా అక్కకి లవ్ లెటర్ ఇచ్చిన కదా, మా డాడీతో అని చెప్తా. అరే 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 ప్రియాతి ప్రియమైన నా అంజలి, నీ ప్రేమ కోరుకుంటూ రాయున్నది. నిన్ను చూసిన క్షణం నుండి నా పేరు మరిచి నీ పేరే తలుస్తున్నా. ఏమైందో తెలీదు, నా మనస్సులో లేదు. ఎప్పుడూ నీ మాటలే వినాలని, నిన్నే చూడాలని. నీ మీద నా ప్రేమ ఎంతంటే మాటల్లో చెప్పలేను. అది టేపుతో కొలవలేనిది, తరాసుతో జోకలేనిది, మిషన్లతో ఎత్తలేనిది, ఏ కుబేరులు కొనలేనిది, ఏ కవులు రాయలేనిది. ఒక్కసారి నీ మనసిచ్చి చూడు, మరణించే వరకు నీ తోడుంటా, చితి వరకు నీ వెంటొస్తా. అందమైన నా అందాల రాక్షసి ప్రేమ కోరుకుంటూ నువ్వంటే చచ్చిపోయే నీ ప్రేమికుడు. చివరగా ఒక్క మాట, ఐ లవ్ యూ అంజలి. అన్నా నేను ఎందుకు తిట్టినా నువ్వు? నిన్నెప్పుడు తిట్టిండ్రా నేను? అన్నా నిన్న నైట్ మందు అయినప్పుడు తిట్టినావు కదా అన్న, మర్చిపోయినావు అప్పుడే? నా మందు తాగిన, బజ్జీలు తిన్నా, తర్వాత ఏమైందో ఆదికి లేదురా. అంటే నువ్వు తాగిన తర్వాత అన్ని మర్చిపోతావా అన్న? అరే ఈ విషయం మాత్రం బయట ఎవ్వరికి చెప్పకుర్రో, ఇజ్జపోతుంది. ఏ చెప్పా అన్న, నేను నీ మటన్ తిన్నోని నేను చెప్తా. ఏ అసంటోడు కాదన్న, మన మనిషి కదా. నాన్న అక్కను ఎవడో లవ్ చేస్తాను లెటర్ గితం ఇచ్చిండు. ఏందే నువ్వు చెప్పేది? ఇది నిజమేనా? ఎవడు వాడు, ఎక్కడుంటాడు? నిజమే నాన్న, ఆడు గుట్టకాడున్నాడు, ఆయన పేరు విజయ్. సరే బిడ్డ, నేను ఎవరిని సంగతి చూస్తాను, మీ ఇంట్లో కోరి చూసినవా కలికాలం. ప్రేమ అనే తుపాను నా ఇంట్లో కూడా పుట్టింది. అన్న ఇది కలికాలం కాదే, చలికాలం. అరే అనిల్గా, ఇన్ని రోజులు బట్టి మోకాలేనే ఉన్నాయనుకున్నా నీ మెదడు, ఇప్పుడు అరికాలకు కూడా జారిందిరా. మరి ఏమనుకుంటానో అన్న, అనిలంటే అట్టోడు కాదు. అరే వాళ్ళ సంగతి చూద్దాం పార్రా. సరే అన్న. విజయ్ ఇంకా ఫోరెన్కి తిరుగుతాను మాట అవసరం అరే కానీ చేసి మమ్మల్ని చూడు ఎట్లయిందో. నేను నీ లెక్క కాదన్న, దానికోసం నా పానమే ఇస్తా. ఎవ్వరు అడ్డొచ్చినా మంచిదే. గదే దెబ్బలు పడదాకున్నాయి కానీ నన్ను కొట్టాడే వర్రా, కండలు చూసినావా? ఒక్కొక్కరిని గుద్దుకు చంపుతా. అరే నువ్వు ఏ పని చేయరు, నీకు ఎట్లా పడతారా పోరి? అరే ఈ మధ్యలో అమ్మాయిలు బేవర్స్ గాళ్ళకు నా లెక్క చిల్లర గాళ్ళకే పడతారా? అరే ఇక్కడ విజయ్ ఆట ఎవర్రా? పోరు వారి వీళ్ళు లగ్గం అయిందిరో. ఇక్కడ ఎవర్రా విజయ్ అంటే? ఇక్కడ బక్కగా పంక గడపత్తే ఎగిరిపోయేటట్టు, చిన్న పరగాలు నువ్వుకే అడ్డం పట్టట్టు ఎవడున్నాడు? వీడే. అయితే వీడే విజయ్. నువ్వేనారా విజయ్ కానివి? నేను కాదు వాడే. వీడే విజయ్. నేను కాదు వీడే. నేను కాదు వీడే. నీకు దండం పెడితే ఎవడో చెప్పర్రా. నువ్వు ఆగురా అనిల్, నా బిడ్డకే వారు లవ్ లెటర్ ఇచ్చింది. లవ్ లెటర్ అయితే నేనే ఇచ్చిన, కానీ మీ బిడ్డ అని తెలియదు. వీడే ఆమె తండ్రి. ఎందురా? అదే అన్న, మీరే ఆమె తండ్రి అని చెప్తున్నా. ఏరా బలిసిందా? నా బిడ్డకి లవ్ లెటర్ తావురా.
కనులు ఏమన్నా దొబ్బినాయా గింత బక్కగా ఉంటే బలిసిందంటాను. ఏ రా విధవా, కిరివి లేవనియకు, నా బిడ్డను మర్చిపో. సారీ అంకుల్, ఐఎమ్ ఆల్రెడీ డీప్లీ లవింగ్ విత్ యువర్ డాటర్. ఏంద్రా వీడు చెప్పేది? అన్న ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు కావాలన్నట్నే. డబ్బెందుకు రావానికి? ఏమో అన్న, నువ్వు చెప్పమని నేను చెప్పినా. అరే మంచిగా చెప్తున్నా, నా బిడ్డను మర్చిపోరా. సారీ అంకుల్, అది నాతో కాని పని. అరే అనిల్గా, ఎంత మంచిగా బతుకుదా అన్న, బతకని తెలియదు కదరా. వానాస మనం ఎందుకు కాదని కానీ. సరే అన్న. నా బిడ్డ జోలికి అత్తే గిట్లే ఉంటుంది. అక్క నీకు లెటర్ ఇచ్చినానని నాన్న బొక్కలు ఇస్తాను, నేనే చెప్పిన. ఏంటి నువ్వు అనేది? ఎంత పని చేసినవే. ఇలాంటి ఏదో జరుగుతుందని నేను ముందే అనుకున్నా. నువ్వే పట్టించుకోకుండా నా ఎంబడి పడ్డావు. నువ్వు ఏడవకు అంజలి, ఈ దెబ్బల కన్నా నువ్వు ఏడిస్తేనే నేను భరించలేకపోతున్నా. ఇంతకీ నా ప్రేమ ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకోవడం ఎదురా, నీకోసం చచ్చిపోతా. ఏందే ఇక్కడ ఎందుకున్నాను? ఎవడు నాడు? నన్ను ఒక్క నిమిషం నాన్న, నేను అంకుల్, చెప్పేది అంకుల్, విను. ఒక్క నిమిషం కాదు, నేను చెప్తా వినా. అంకుల్ నేను చెప్పేది ఏ ఎవర్రా? పట్టుకో. అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, పట్టుకో. అంకుల్ పట్టుకో. అంకుల్ పట్టుకో. అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను వినా, నేను వినా. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, మీ బిడ్డని మంచిగా చూసుకోండి అంకుల్. మీ బిడ్డని నాకు మస్తు ఇష్టం అంకుల్, ప్లీజ్ అంకుల్. ఏందిరా కష్టం రాకుండా చూసుకుంటావా? అసలు ఏం పని చేస్తావురా నువ్వు? గాలిగా బేవరసుగా నా బిడ్డ చుట్టూ తిరిగే కదా నువ్వు చేసే పని. ఏం లేదు అంకుల్, పైసా సంపాదన లేదు, అవ్వయ్య సంపాదించిన సొమ్ము తినుకుంటా, ఊరు మీద తినుకుంటా నా బిడ్డను ఎత్తియాలరా? అవునా కానీ విను, నీకు ఎట్లేయాలి నా బిడ్డను? నా కూతుర్ని 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి నీలాంటి లఫుడు కానీ ఇవ్వడానికి కారా? నీలాంటి లోఫర్ కానీ కాదురా నా కూతుర్ని ఇచ్చేది. మంచి జాబ్ ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తా, నువ్వు నడు. నేను ప్రయోజకుని కాదనే కదా నా అంజలి నా నుంచి దూరం చేసిండు. నేను 2 నెలల్లో ఏదో జాబ్ సంపాదించి నా అంజలిని దక్కించుకుంటా. నమస్కారం మామగారు. తొందరపడి లేవకండి మామగారు, కూర్చోండి. ఈ రోజు మీ ముందున్నది ఆ రోజు పనికిరాని విజయ్ కాదు, ప్రయోజకుడైన విజయ్. ఈ రోజు నేను 10 మందిలా గౌరవంగా బతుకుతున్నాను. నేను ప్రయోజకుడిని కావడానికి కారణం మీరే మామయ్య. మామయ్య, మీ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతున్నా, మీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేయండి. తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటా. శబ్బాషరుడు, ఇన్ని రోజులు ఏ మార్పు కోసమే ఎదురు చూసినా జీవితంలో నా బిడ్డకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా. వెల్కమ్ టు సినిమా టాకీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా నేను చెప్తా, గంట మాత్రం గట్టి కొట్టుర్రి. గంట గట్టి కొట్టుర్రి.